హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీకి డెలివరీ పెయిన్స్ రావడంతో దగ్గరలో ఉన్న ఒక గుడికి తీసుకువెళ్తారు అమర్ అండ్ ఫ్యామిలీ. గుడిలో చుట్టూ చీరల్ని కట్టి బాగీని ఓదారుస్తూ ఉంటారు అమర్. అమర్ వెంటనే మనోహరి చెంబా వైపు చూస్తూ ఉంటాడు. యాదమ్మ, మీకు డెలివరీ చేయడం వచ్చా? అయితే కాస్త సహాయం చేయండి. మనోహరి, నువ్వు కూడా అని చెప్పడంతో మనోహరి, చెంబ, మంగళ ముగ్గురు బాగీకి డెలివరీ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. చెంబ డెలివరీ చేస్తూ ఉంటే మనోహరి, మంగళ మాత్రం బాగీ అరచేతుల్ని ఇంకా బాగా వేడిగా ఉండడానికి మొత్తం రబ్ చేస్తూ ఉంటారు. అమర్ కూడా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయి పాపం డెలివరీ ఎలా అవుతుందోనని చాలా టెన్షన్తో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. అమర్, రామ్మూర్తి, పిల్లలు, రాథోడ్ అందరూ ఎగ్జైటింగ్గా పాపం టెన్షన్గా ఏమవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి చిత్రగుప్త అండ్ అరుంధతి కూడా అదే గుడికి వస్తారు. పాపం బాగీ డెలివరీ పెయిన్స్ని చూస్తూ బాగీని చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది అరుంధతి. పక్కనే ఉన్న చిత్రగుప్త, బాలిక, ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఇంకా కొద్ది క్షణాలలో నీ సహోదరి బిడ్డ ఈ ప్రపంచం బయటికి రాబోతున్నది. కానీ ఆ బిడ్డకి ఆయుష్ ఉండదు. తన గుండె చప్పుడు ఈ లోకాన్ని చేరదు. ఆ బాలిక శిశువు మృతించినదని అందరూ చెప్పుకొనెదరు. ఆ మాటలు విన్నచో నీకింకా బాధ కలుగును. బాలిక, వెళ్ళిపోదాం బాలిక అని అంటారు విచిత్రగుప్త. లేదు గుప్తా గారు, నేను ఆ పాపని చూడాలి. నా కళ్ళతో చూసే నేను వస్తాను అని అంటుంది అరుంధతి. కరెక్ట్గా అలా ఇంకా బాగీ పెద్దగా ఒక అరుపు అరవడంతో బాగీకి డెలివరీ అయిపోతుంది. ఇంకా అలా బాగీకి ఒక ఆడబిడ్డ పుడుతుంది. పాప చెంబా చేతుల్లోకి తీసుకుంటుందన్నమాట. ఫస్ట్ తనే డెలివరీ చేస్తుంది కాబట్టి పాపని తీసుకొని చూస్తూ ఉంటుంది. పాపలో ఎలాంటి చలనం కనిపించదు. ఎవరైనా పుట్టిన తర్వాత ఏడుస్తారు కాబట్టి పాప ఏడవదు. ఇంకలా బాగీ పక్కన పాపని పడుకోబెడుతుంది చెంబా. సార్, పాప చనిపోయింది సార్ అని అంటుంది చెంబా. ఒక్కసారిగా అమర్, రామ్మూర్తి, పిల్లలు, అరుంధతి అందరూ షాక్ అయిపోతారు. మనోహరి మాత్రం రాక్షసంగా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే, వీళ్ళ బ్యాట్ టైమే బాగా నడుస్తుంది అని మనసులో ఎంతో నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి. పాపం అమర్ అలా తన పాప దగ్గరికి వస్తాడు. అప్పటికి బాగీకి స్పృహ రాదన్నమాట. కళ్ళు తెరవదు. పాపం అమర్ అలా తన పాప దగ్గరికి వచ్చి తన పాపని చేతుల్లోకి ఎత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. పాప, నువ్వు ప్రపంచం చూడకముందే నాతో మాట్లాడావు, మీ అమ్మతో మాట్లాడావు, నీ అక్కతో మాట్లాడావు. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు నీ గుండె చప్పుడు ఆగిపోయింది అంటున్నారు. ఎలా ఎలా అని పాపం అమర్ ఆ పాపని చూస్తూ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఇదంతా చూస్తున్న రామ్మూర్తి, అమ్మ జగన్మాత, చూస్తున్నావా చూస్తున్నావా ఇదంతా? ఏం తప్పు చేసింది నా బిడ్డ బాగి? ఏం తప్పు చేసింది? చిన్నప్పటి నుండి తను మనిషి కాదు కదా, ఎవ్వరికి ఇంత కూడా హాని తలపెట్టలేదు. అంత మంచి నా బాగీకి ఎందుకు ఇలాంటి శోకాన్ని మిగిలించావు? ఎందుకు ఎందుకు ఇలా చేసావు తల్లి, ఎందుకు అని గుడి గంటని పట కొడుతూనే ఉంటారనమాట. పాపం గుడి గంట అలా టన కొడుతూ నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఈ గంట కొడుతూనే ఉంటాను. ఈ తండ్రి ఆవేదన, అదిగో ఆ బిడ్డ ఆవేదన తీర్చేంత వరకు నేను ఇలాగే ఉంటాను అని రామ్మూర్తి ఆ గంటని కొడుతూ కొడుతూ పాపం చాలా ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అరుంధతికి చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా వెంటనే అరుంధతి తన చేతి వైపు చూడగానే అక్కడ చిత్రగుప్త తనకిచ్చిన రింగ్, అంగుళీకం కనబడుతుంది. ఇంకా వెంటనే మనస్ఫూర్తిగా ధూమ్ తత అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా అరుంధతి మాయమై ఒక సూక్ష్మ రూపాన్ని దాల్చి పాపలోకి ప్రవేశించేస్తుంది. ఒక్కసారిగా పాప ఉంగే అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. పాప ఏడుపు విని అమర్, రామ్మూర్తి, పిల్లలు అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే
ఇంకా స్పృహలోకి వచ్చిన బాగి కూడా పాప ఏడుపు విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్న మంగళ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. బాలిక బాలిక అని చిత్రగుప్త ఎంతలా పిలిచినా పాపలోకి ఆత్మ ప్రవేశించేసింది కాబట్టి ఇంకా విచిత్రగుప్త కూడా ఏమీ చేయలేరు. బాలిక, నీవు ఎంత తెలివైన దానివి! నా అంగూలీకన్ని నాకు తిరిగి ఇవ్వకుండా ఈ జన్మలో నేను కోరుతున్న ఆఖరి మాట అని మాట నాకు ఇచ్చి మరు జన్మను దాల్చి ఆ పసిబిడ్డ ప్రాణంలోకి ప్రవేశించావా బాలిక అని విచిత్రగుప్త అలా చూస్తూ ఉంటారు. ఇంకా అలా అమ్మవారికి పాపం అమర్, బాగి, రామ్మూర్తి అందరూ నమస్కారం పెట్టుకుంటారు. అమ్మ, నువ్విచ్చిన ప్రాణమే అమ్మ ఇది అని అమర్, బాగి ఇద్దరూ ఇంకా పాపం అమ్మవారి పాదాల ముందు ఆ పాపని పెడతారు. ఆ పాప ఇంకా అలా దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అమర్, రాథోడ్ ఇద్దరు కలిసి ఆ కార్ని పుష్ చేసేసరికి కాస్త అప్పటికి వర్షం తగ్గిపోవడంతో అండ్ లైట్గా మార్నింగ్ కూడా అవుతూ ఉండడంతో కార్ వెంటనే ఆ పిట్లో నుండి, ఆ గుంతలో నుండి బయటికి వచ్చేస్తుంది. సో 2 కార్స్ వచ్చేసేసరికి అలా బాగీని, పాపని సేఫ్గా అక్కడ కూర్చోపెట్టి ఇంకా అమర్ అయితే జాగ్రత్తగా సిటీకి తీసుకువస్తారు. ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు అండ్ తనకి నార్మల్ డెలివరీ అవ్వడంతో అంతా సజావుగా సాగింది. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అని అనుకున్నాను, కానీ ఆ దేవుడి దయ వల్ల పాప హెల్త్ అండ్ మదర్ హెల్త్ చాలా బాగున్నాయి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇంకా అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా వెంటనే ప్రశాంతంగా ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్తూ ఉంటే మనోహరి, ఒక్క నిమిషం, బాగి పాపతో కలిసి ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి పాపకి, బాగీకి నువ్వే హారతి ఇవ్వాలి అని అంటారు. అమర్, నేనా అని అంటారు. అవును మనోహరి, అమ్ముంటే అమ్మిచ్చేవారు, కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు కదా, అందుకే నువ్వే ఇవ్వాలి అని అంటారు. సరే అమర్ అని చెప్పి ఇంకా అలా తన చేత్తో మనోహరినే బాగీకి, పాపకి హారతిస్తుంది. ఇంకా దిష్టి తీసి హారతిచ్చి లోపలికి పాపని అడుగు పెట్టిస్తుంటే ఆగండి ఆగండి అని అంటారు పిల్లలు. ఏమైంది అని అడుగుతారు అమర్. డాడ్, పాప ఎప్పుడు ఇంటికి వస్తుందా అని మేము ఎంతో ఈగర్గా వెయిట్ చేశాం, కాబట్టి మేము పాప కోసం ఒక చిన్న గిఫ్ట్ రెడీ చేశాం డాడ్, ఒక్క నిమిషం అని ఇంకా అంజు పాప లోపలికి వెళ్ళి ఒక క్లేతో తయారు చేసిన, సిమెంట్ అండ్ క్లేతో తయారు చేసిన ఒక పెద్ద స్లేట్ని తీసుకొస్తుంది. డాడీ, ఇది మనం మూవీస్లో చూస్తాం కదా, వాళ్ళ ఫింగర్ ప్రింట్ని పర్మనెంట్గా ఒక వాల్కి స్టిచ్ చేసేలాగా, ఇదే డాడ్ అది, కాబట్టి చెల్లెలి ఫుట్ ప్రింట్ దీనిపై పెట్టండి అని అంటారు. ఇంకా అమర్, బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ చిట్టి పాప ఫుట్ ప్రింట్ని, అంటే తన కాలి ముద్రని ఇంకా క్లేపై పెడతారు. చక్కగా క్లేలో ప్రింట్ అవుతుంది. ఇంకది ఒక వాల్కి హ్యాంగ్ చేసి వాళ్ళ చిట్టి తల్లి అని చెప్పి దానిపై రాసి హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. ఇంకా బాగి కూడా హ్యాపీగా తన పాప వైపు చూస్తూ ఉంటుంది. అక్క, నువ్వు నాకు మళ్ళీ పుట్టావు కదా, నాకు తెలుసక్క, కానీ ఎంత భయం వేసిందో నిజంగా. ఆ దేవుడు నిన్ను నన్ను చిన్నప్పుడు విడతీశాడు. నువ్వు పుట్టిన ఒకరోజుకే మమ్మల్ని నిన్ను దూరం చేశాడు, కానీ ఇప్పుడు ఈ బంధంతో మనిద్దరం మళ్ళీ ఈ జన్మలో కొనసాగుతున్నాం. ఆ జన్మలో నీతో తీర్చుకోలేని అన్నీ ఈ జన్మలో నీకు తల్లిగా ఖచ్చితంగా తీర్చుకుంటానక్క అని కన్నీళ్లతో పాపం బాగి తన పాపని కిస్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చిట్టి పాప దగ్గరికి అంజు వస్తుంది. చెల్లి, నువ్వు అమ్మ పొట్టలో ఉన్నప్పుడే నాతో చాలా కబుర్లు చెప్పావు, మరి ఇప్పుడెందుకు చెప్పట్లేదు అని అడుగుతూ ఉంటుంది. పాప మాత్రం పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట అంజు వైపు. ఏంటి మాట్లాడట్లేదు, మాట్లాడు అని అడుగుతుంది. అప్పుడే అమర్ వస్తారు. ఏంటంజు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు డాడ్, పాప పొట్టలో ఉన్నప్పుడు మాట్లాడింది కదా, మరి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు అని అడుగుతారు అంజు. అప్పుడంటే పాపకి స్పెషల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడింది, కానీ ఇప్పుడు పాప మనిషి రూపంలో ఉంది కదా, అందుకే తను మాట్లాడడానికి కాస్త టైం పడుతుంది. ఒక 1.5-2 years అయ్యాయనుకో మెల్లమెల్లగా మాట్లాడుతుంది.
ఓకేనా అని అంటారు అమర్. అవునా, నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అంజు. అప్పుడే ఇంకా పాప దగ్గరికి మనోహరి వస్తుంది. తన కుళ్ళుబోతు ఫేస్తో మనోహరి పాప వైపు చూస్తూ ఉంటుంది. ఓరు, నాకు తెలిసే నువ్వే నువ్వే చనిపోయిన పాపలోకి ప్రవేశించావని. ఇప్పుడు నిన్ను వీళ్ళందరూ మహారాణిలా చూసుకుంటున్నారని సంతోషంగా ఫీల్ అవుతున్నావు కదా అని కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. కరెక్ట్గా అదే టైంకి పాప ఏడుస్తూ ఉంటుంది. అయ్యో పాప అని చెప్పి బాగి ఎత్తుకుంటుంది, బయట తిప్పుతూ ఉంటుంది. కానీ ఎంతకీ పాప ఏడు పాపదు. బాగి నాకివ్వు అని చెప్పి అమర్ ఎత్తుకుంటాడు. అమర్ ఎత్తుకున్న పాప ఏడు పాపదు. అంజు ఎత్తుకుంటుంది మెల్లగా, అయినా ఏడు పాపదు. ఇంట్లో వాళ్ళందరూ అయిపోతారు, ఒక్క మనోహరినే బ్యాలెన్స్ ఉంటుంది. ఏవండి, పాప మనోహరి ఎత్తుకుంటే ఏడు పాపుతుందేమో. మనోహరి, ఒకసారి పాపను ఎత్తుకోవా అని అంటుంది బాగి. ఏంటి, నేనా? సరే ఇవ్వండి అని మనోహరి పాపనెత్తుకుంటుంది. ఇంకా వెంటనే పాప ఏడు పాపేసి వెంటనే మనోహరిపై టాయిలెట్ వెళ్తుంది. ఒక్కసారిగా ఇంకా పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. మనోహరి హేయ్ అని చెప్పి గట్టిగా ఇంకా చిరాకిచ్చుకుంటూ ఉంటుంది. అయ్యో మనోహరి, నీపై పాపకి అదే ఆరు అక్కకి అమితమైన ప్రేమ కదా. ఎవరిపై ఎక్కువ ప్రేమ ఉంటే పిల్లలు వాళ్ళపైనే ఇలా చేస్తారంట. కాబట్టి నీపై ఆరు అక్కకి ఈ జన్మలో కూడా ప్రేమ ఉంది అని అంటుంది బాగి. ఇంకా పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటే మనోహరి, నన్ను ఇప్పుడు కూడా టార్చర్ చేస్తున్నావా అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పిల్లలందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అరుంధతి అలా లేకపోతే నన్ను చూసి కుళ్ళుకుంటావా అని పాప ఫేస్లో హ్యాపీగా నవ్వు కనబడుతుంది. ఇదంతా చూస్తున్న విచిత్రగుప్త, బాలిక, ఒకవైపు నీవు వెళ్ళినందుకు బాధగా ఉన్నా ఇంకొక వైపు నువ్వు ఈ జన్మలో నీ సహోదరితో నీ పిల్ల పిచ్చుకలతో సంతోషంగా గడుపుతావని సంతోషంగా ఉంది. కానీ యమధర్మరాజు గారికి ఈ విషయం ఎలా చెప్పాలి అని పైకి వెళ్తారు. విచిత్ర, ఇది నీ తప్పిదము వల్లే జరిగినది. మానవులకు ఉన్న బంధాలను మనలాంటి దైవస్వరూపులు గుండెలోకి తీసుకుంటే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. కాబట్టి ఆ బాలికకి సంరక్షణగా ఉండాల్సిన బాధ్యత నీదే. నువ్వే ఆ బాలికని కాపై కాస్తూ బాలిక ఎలాంటి ప్రమాదంలో పడుకోకుండా చూడుము అని ఇంకా మళ్ళీ చిత్రగుప్తుని కిందకి పంపించి మారు వేషంలో బాగిని చూసుకోవడానికి లైక్ పాపను చూసుకోవడానికి చిత్రగుప్తని అపాయింట్ చేస్తారు యమధర్మరాజు. ఇది ఇలా ఉండగా 11 days 21 days పూర్తయిపోతాయి. అలా ఇంకా పాపకి బారసాల ఫంక్షన్ జరిపిస్తారు. పాపని ఉయ్యాలలో వేస్తారు. అల్లుడు గారు, పాపకి ఏం పేరు పెట్టాలనుకున్నారు అని రామ్మూర్తి అడిగితే, ఇంకేం పేరు, నా ఆరు పేరే, బాగి నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాం అని చెప్పడంతో ఇంకా బాగి హ్యాపీగా ఇద్దరు పాప చెవిలో 3 సార్లు అరుంధతి 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 అని అంటారు. ఒక్కసారిగా అరుంధతి నవ్వుతూ ఉంటుంది ఇద్దరి వైపు చూసి. అలా ఇంకా పాపని తన గుండెలపై పెట్టుకొని ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడనమాట మన లెఫ్టినెంట్ అమరేంద్ర. ఇంకలా అమర్ బాగి చేతులపై అరుంధతి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ పెరుగుతూ ఉంటుంది. అలా కొన్ని డేస్ మంత్స్గా గడిచిపోతాయి. కొన్ని మంత్స్ అలా ఇంకా 6 months వరకు గడిచిపోతాయి. ఇంకలా 6 months 6th day ఎంటర్ అవ్వగానే, అయ్యా రేపు పాపకి అన్నప్రాసన చేయించాలి అని పంతులు గారు చెప్పగానే, అవును మేము ఖచ్చితంగా రేపు అన్నప్రాసన ముహూర్తం పెట్టిస్తాం పంతులు గారు అని అమర్ బాగి అయితే హ్యాపీగా ఎలా అయినా అన్నప్రాసన ముహూర్తం పెట్టించాలని ఫిక్స్ అవుతారు. సో పాప ముందు అన్నీ పెడతారనమాట. ఏంటి మొత్తం డాక్టర్ ఐటమ్ అండ్ తనకి కావాల్సిన సైంటిస్ట్ కానీ డాక్టర్ కానీ అండ్ పువ్వులు పళ్ళు గోల్డ్ స్వీట్స్ అవన్నీ పెడతారు. ఇంకా చిట్టి అరుంధతి అలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా పాప అయితే పాక్కుంటూ వెళ్ళి హ్యాపీగా బుక్కుని పట్టుకుంటుంది. ఆహా శుభశకునం, తను పుస్తకాన్ని పట్టుకుందంటే తను బాగా చదివి ప్రయోజకురాలవుతుంది అని పంతులు గారు చెప్పడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ చిత్రగుప్త, బాలికకు దీర్ఘాయుషు లభించింది, నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి అదంతా చూస్తూ దీవిస్తూ ఉంటారు దేవతలందరూ. కానీ మనోహరి మాత్రం
నువ్వు పుట్టాక నాకేది కలిసి రావట్లేదు. నేను ఎన్నిసార్లు నిన్ను ఏం చేయాలనుకున్నా చెయ్యలేకపోతున్నాను. కానీ నువ్వు పైకి పోవాలి, అదే నేను కోరుకుంటుంది అని కోపంగా పాప వైపు చూస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా అలా పిల్లలందరూ అన్నప్రాసన తర్వాత కూడా పాపతో ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా హ్యాపీగా పాపతో ఎంజాయ్ చేస్తూ అమర్ అండ్ బాగి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.